రామగుండంలో కూల్చివేతలపై ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న కౌశిక హరితీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, ఎండి మోహిన్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ముద్దుబిడ్డైన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ఆ బీజేపీ ఇంకేదా తెలియదు పార్టీ కానీ వ్యక్తి అని ఏ పార్టీ అన్ని పార్టీలు ఆయనే. అలాంటి వ్యక్తి అరే దూరయ్య అని మాట్లాడడం రామగుండం అంటేనే మేము అసలు తలదించుకోవాల్సిన అవసరం అలాగా చేస్తున్నాడు ఆయన. రామగుండంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎదిగితే ఆయన చూసి ఓర్వజాలక అంటే నాతో తిరిగిన వ్యక్తి, నాకన్నా చిన్న ఎదిగిన వ్యక్తి ఇలా ఎమ్మెల్యే అయిపోయిండు, ఇంకా ఎదుగుతాను, రాను రాను ఇంక 20 సంవత్సరాలు చూడవచ్చు, 15 సంవత్సరాలు చూడవచ్చు, ఇంత అభివృద్ధి చేస్తుండు, నా పేరు లేకుండా పోతుంది, నా అసలు హరి అంటే ఎవరు అనే కాడికి వచ్చింది, నా ఉనికిని నేను కాపాడుకోవాలని చెప్పి ఆయన తపన పడుతూ అన్ని తప్పులు చేస్తున్నాడు. తప్పులు అంటే ప్రజలు రెచ్చగొట్టే విధంగా అరే దుర్యాన్ని మాట్లాడడం, ఏం చేయట్లేదు, దోచుకపోతాను, విలాస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి బాబీకి. ఆమె గ్రీన్ కార్డ్ హోల్డర్, తెలుసుకో, ఆమె పెళ్ళైన కాంచి నీకు తెలుసు, అన్ని తెలిసి కూడా కావాలని నన్ను మర్చిపోతారు పబ్లిక్ అని చెప్పి ఇంకోటి మేము బురద జల్లి చేస్తే ఖబర్దార్ కౌశికారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అంత ముందు కూడా నీకు సవాల్ చేసిన, నీకు దమ్ముంటే దా మధ్యటారు నీకు. నువ్వు బసంత్ నగర్లో ఎన్ని అన్యాయాలు చేసినావు, ఎన్ని అక్రమాలు చేసినావు నిన్న నెలకంటి రాము చెప్పిండు, అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. గడ్డం తిరుపతి చెప్పిండు, ఎంతమంది పైసలు తీసుకున్నావు బేసిక్లు చేస్తా అని చెప్పి. నీ పేరు చెప్పి ఎంతమంది చనిపోయారు? ఇదే మీ టీఆర్ఎస్ నాయకుడు నీ పక్కమండి కూర్చున్నా చంద్ర చేయవాటి ఎఫ్సీలు ఎంతమంది చనిపోయారు? తీద్దాం, అన్ని బయటికి తీద్దాం, ఇక్కడ కూర్చో మధ్యటానికి. అసలు నువ్వు రామగుండంలో ఉండాలన్నా పోవాలా అంటాను, పోయిగా ఇప్పటికీ మర్యాద దక్కుతుంది. రామగుండం బయలుపెట్టుకో, లేకుండా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చో. లేకుంటే రామగుండం కార్యకర్తలు మక్కన్ సింగ్ యువసేన కార్యకర్తలు ఇంటి మీద దాడి చేయడానికి కూడా వెనుకపోరని చెప్పి ఖబర్దారని కౌశికర్ని హెచ్చరిస్తున్నాం రామగుండం కాంగ్రెస్ పార్టీ నుంచి. చౌరస్తాలో ఆకుల మల్లేష్ అనే ఓ బీజేపీ కార్యకర్త ఇల్లు మున్సిపల్ వాళ్ళు కూలగొట్టారు. దానికి ఎటువంటి సంబంధం లేని మా కాంగ్రెస్ పార్టీ నాయకులను, మా గౌరవ ఎమ్మెల్యే గారిని, లోకల్ టీఆర్ఎస్ నాయకులు అయినటువంటి కౌశిక హరి గారే కావచ్చు, కోరకండి చంద్రే కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, మా నాయకుడిని మక్కన్ సింగ్ గారిని బదనాం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అయితే వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఉసుగొలుపుతారు కాంగ్రెస్ పార్టీ మీద, అక్కడ మా నాయకుల మీద. మేము ఒక్కటే చెప్తాను, అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ వాళ్ళు కూలగొట్టేది కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, మా నాయకునికి ఏం సంబంధం, అది మీరు గ్రహించాలి. ఇక్కడ ప్రజలు కూడా గ్రహించాలి. ఎవరు వస్తలేరు, పక్కన షాప్ వాళ్ళు వస్తలేరు, ఎవరు వస్తలేరు. రావాలి అంటే ఆపద జరిగితే వస్తారు కదా, వాళ్ళు ఎందుకు వస్తలేరు మరి? అది మీరు గ్రహించాలి ఒకటి, పబ్లిక్ అందరూ కూడా. ఇంకొక విషయం, ఇక్కడ నువ్వు కౌశిక హరి గారు ఇష్టమైనట్టు మాట్లాడతారు, ఏమని అరే తొరే అరే హరి అని. ఇప్పుడు అది ఎవరైనా మాట్లాడచ్చు భాష, అయినా కూడా కొంచెం అన్నగారు మీరు మీకంటే గౌరవం ఉన్నది, ఇదే చివరి టైము, మీరు రామున్న వ్యక్తి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కనుక మీకు గౌరవం ఇస్తాను ఇప్పటి నుండి. ఇక్కడ నుండి అయితే మా నాయకుడిని అంటే మాత్రం మేము ఓపిక పట్టే సమస్య అయితే ఉండదు. మీరు ఇక్కడ గెలిచిర్రు 5 ఏళ్ళ నుండి, 5 ఏళ్ళ మీరు గెలిచి ఏం చేసిర్రు? చందర్ గెలిచిండు, చందర్ ఏం చేసిండు? రాముండానికి ఏమన్నా ఇష్టమైతే పని చేసిర్రా? ఒక్క పని కూడా చేయలే. అభివృద్ధి జరుగుతుంది, 100 ఫీట్ల రోడ్లు అవుతుంది, ఈఎస్ఐ హాస్పిటల్ అవుతుంది, తర్వాత ఫ్లైఓవర్ అవుతుంది మన శ్మశానం కాడ నుంచి, పెద్ద రోడ్లు అవుతుంది, డ్రైన్లు అవుతుంది. మీ ఇంటి ముందరికి వెళ్ళి డ్రైన్ పోతుంది, ఆ డ్రైన్ మీదకి వెళ్ళి ఆ రోడ్డు మీదకి వెళ్ళి రోజు పోతూ వస్తూ ఉంటాను. అయినా కూడా నువ్వు పదే చెప్తాను అభివృద్ధి జరుగుతలేదు. ఏమనంటే దోపిడీ. ఏం దోపిడీ చేస్తాను? బూడిద అనేది 1975 నుంచి బూడిద అనేది నడుస్తుంది ఇక్కడ. ఈ ఎన్టీపీసీ ఫ్యాక్టరీ అనేది ఈ మధ్యలో రాలేదు, అది ఎప్పటి నుండో నడుస్తుంది. బూడిద నడుస్తుంది. బూడిదను మా రాజ్ ఠాకూర్కి ఏం సంబంధం? ఏమనంటే డబ్బులు పట్టుకపోతారు. ఆయన మన 30 ఏళ్ళ నుండే ఆయన అమెరికా తిరుగుతాడు, ఇంగ్లాండ్ పోతాడు, దుబాయ్ పోతాడు. కొత్తగా ఆయన పోయేది ఏం లేదు. కొత్తగా మన రామగుండానికి వస్తాను కావచ్చు, కానీ దేశాలు ఎప్పటి నుండో పోతున్నాయి. అది మీరు గ్రహించాలి. మీరు ఏం చేసిండు? ఇక్కడ చందర్ ఏం చేసిండు? 5 ఏళ్ళు గెలిచిండు, వాడిని వీళ్ళు దోసుకున్నాడు, ప్రజలు సంపాదించిండు, ఇల్లు కొలగొట్టుకున్నాడు, కొత్త 2 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. సేమ్ నువ్వు కూడా అదే పని చేసినావు, కౌశిక హరి గారు కూడా అదే పని చేసిరు. నువ్వు 5 ఏళ్ళ నుండి గెలిచి ఏం చేసినావు? బాడీ చూసుకుంటా, బట్టలు చూసుకుంటా ముడుచుడు తప్ప. ఈ 5 ఏళ్ళలో నువ్వు ఈ 22వ వార్డు గురించి చేసిన అభివృద్ధి ఏంటిదో చెప్పాలి.
ఇది మీరు అందరూ కూడా గ్రహించాలి. పబ్లిక్ కూడా అభివృద్ధిలో భాగంగా ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే మీరు ఓపిక పట్టండి. ఇంకొక 6 నెలల తర్వాత ఈ రామగుండం అనేది చాలా గొప్ప పట్టణంగా వెలుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలి. ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం చేస్తాను, ఏదైనా తప్పు ఉంటే మా క్యాంప్ ఆఫీస్ ఉన్నది, క్యాంప్ ఆఫీస్కి రండి, లేదంటావా ఇంకెక్కడికన్నా రండి. కానీ ఇటువంటి మోసగాల చేతుల బారిన పడకండి. వాళ్ళు రాజకీయ మైలేజ్ కోసమే వీళ్ళందరూ ఆడుకుంటారు. మీరందరూ కూడా ఆ ఆకుల మల్లేష్ అన్న కూడా మేము శిరస్వాంచి చెప్తాను, అన్నానికి ఏమన్నా నష్టం జరిగితే మున్సిపల్ ఆఫీస్కి పోండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి, లేదంటావా మాకు రాజ్ ఠాకూర్ గారి ఇంటికి రండి, మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా పిలవగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలతో, ఏదైతే మరి మొన్న జరిగింది కూల్చివేత మీద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా మరి మన ప్రాంతానికి సంబంధించి కౌశిక హరణ గారు, మీరు గత 30-40 సంవత్సరాల నుండి కూడా రాజకీయంలో ఉంటాను. ప్రజలు కూడా ఒక్కసారి తెలివిగా ఆలోచన చేయండి. ఎందుకనంటే, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మరి గతంలో ఏ రోజు కూడా ఇప్పుడున్న పాలన ఇంత పర్ఫెక్ట్గా ఎటువంటి అవినీతి లేకుండా జరుగుతుంది ఈ పాలన. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే కోరుకంటి చందర్ గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కావచ్చు, అంతకు పూర్వం సోమారం సత్యనారాయణ చేసినటువంటి పాలన కావచ్చు, దానికన్నా పూర్వం మరి కొప్పులీశ్వరన్న చేసిన పరిపాలన కావచ్చు, అంతకు పూర్వం మాలం మల్లేశం, మాతంగి నరసయ్య ఉన్నప్పుడు కూడా మరి మీరు ఇదే ప్రజా జీవితంలో ఉన్నారు. అప్పుడెందుకు ఈ యొక్క ప్రజల కోసం ఒక్కరోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు? అంటే ప్రజలారా, దయచేసి ఒక్కసారి మంచిగా తెలివితోని ఆలోచన చేయండి. ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌశిక హరి అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్, అంటే అక్రమంగా వచ్చే సంపాదన యథావిధిగా సాగేది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కొనసాగినంత కాలం ఏ రోజు కూడా ప్రజల కోసం కానీ ఆ ఎమ్మెల్యేల కోసం కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఏదైతే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు గెలిచినప్పటి నుండి ఇదే కౌశిక హరి గారికి మరి ఎటు మెసలకుండా అయిపోయింది, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నుండి వచ్చే సంపాదన కరువు అయిపోయింది. ఏ విధంగా కూడా మరి ఆయనకు చేతులు ఆడడం లేదు. ఇక ఇట్లయితే నా పబ్బం గడవడం కష్టం. ఏదో ఒక రకంగా ఈ ఎమ్మెల్యే మీద బురద జల్లాలే, ఈ ఎమ్మెల్యేను మరి ప్రజలను తప్పుతో పట్టించాలనే కేవలం అక్కసుతోని మాత్రమే మరి ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా, ప్రజల మీద ప్రేమ కాదు, నీకు వచ్చే ఆదాయం, ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల నీకు వచ్చే ఆదాయం కనుమరుగైపోయింది కాబట్టి నీకు గత్యంతరం లేక ప్రజలను తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో మాత్రమే నువ్వు ఎక్కడ ఏడ టెంట్ కనబడితే ఆడికి పోయి మరి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. ముఖ్యంగా ఈ రామగుండం ప్రాంతానికి ఒక మంచి గౌరవం ఉన్నది. రామగుండం ప్రజలన్నా, రామగుండం నాయకులన్నా కూడా ఒక హుందాగా, ఒక గౌరవంగా వ్యవహరిస్తారు అనే మంచి పేరున్నది. మరి నువ్వు ఈ రామగుండం ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఈ రామగుండం ప్రాంతానికి ఉన్న పేరును ఖరాబు చేయకు. నువ్వే చెప్తావు మరి నాకు 60 ఏళ్ళు నిండినాయి అని చెప్పేసి. మరి 60 ఏళ్ళు నిండిన తర్వాత మరి ఏమన్నా అవగుణం ఇట్లా పడుతుందా? ఒకసారి దయచేసి హాస్పిటల్ చూపెట్టుకో అన్నా. ఎందుకు అనంటే ఒక ఎమ్మెల్యేను పట్టుకొని అరే తొరే అని మాటలు మాట్లాడడం ఎంతవరకు కూడా సమంజసం కాదు. మా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు ఏ రోజు కూడా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ నీ విషయం కోసం ప్రస్తావన ఎక్కడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా హరి అన్న అని మాట్లాడతాడు. అది మా నాయకునికి ఉన్న హుందాతనం, సంస్కారం.
సంస్కార హీనునివై మరి రోజు రోజుకు వయసు పెరుగుతున్నా కూడా ఎందుకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? కొంచెం ఆలోచన చేసుకో. అదేవిధంగా ముఖ్యంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక నేను మాట్లాడినా నా పైకి కుక్కలను ఉసిగొలుపుతారని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కుక్కలు ఎవడు కనబడతాను కుక్కల్లాగా? కేవలం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళము నేను కావచ్చు, మాంకాళి స్వామి కావచ్చు, యుగేందర్ అన్న కావచ్చు, గడ్డం తిరుపతి కావచ్చు, మేమందరం దళిత నాయకులం. నేను బేషరతుగా చెప్తున్నా, వీళ్ళందరికీ దళిత నాయకులందరికీ కూడా నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ఒక దళితులైనటువంటి దళిత నాయకులను పట్టుకొని కుక్కలుగా సంబోధించి మాట్లాడినందుకు కౌశిక హరి గారి మీద SC/ST అట్రాసిటీ కేసు వెంటనే బుక్ చేయాలని చెప్పేసి, ఒకవేళ చెయ్యని పక్షంలో ఎస్సీ సంఘాలను కూడగట్టుకొని ఖచ్చితంగా ఆయన మీద కేసు బుక్ చేసేంత వరకు కూడా మేము విశ్రమించకుండా పోరాటం చేస్తామని దయచేసి ఇక్కడున్న ఏసీపీ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, ఇటువంటి మరొక్కసారి పునరావృతం కాకుండా వెంటనే కౌశిక్ గారి మీద SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసి మరెవరు కూడా ఇటువంటి మాటలు దుర్భాషలాడకుండా చూడాలని చెప్పేసి, మరి ముఖ్యంగా కూడా మరి ఈ ప్రాంతంలో, ఈ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగద్దా? పౌరోజ్ రావద్దా? మరి ఎత్తిపోతల పథకాలు రావద్దా? మరి ఏది మెడికల్ హాస్పిటల్లో మరి ఎంతో ముందు చూపుతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ హార్ట్అటాక్ లాంటివి వచ్చినట్టయితే కరీంనగర్ వెళ్లే ప్రయత్నంలోనే చనిపోతున్నారనే ఉద్దేశంతో 20 కోట్ల రూపాయలు వెచ్చించి మరి క్యాథలాబ్ సెంటర్ ఏర్పాటు చేసాడు. ఎవడన్నా మీ నాయకుడు ఎవడన్నా చేసిన మొక్కాలేనా? కొంచెమన్నా సిగ్గు తెచ్చుకో అన్నా మాట్లాడేందుకు. మరి మాట్లాడాలి అని అనుకుంటే జరుగుతున్న అభివృద్ధిని చూసి ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎప్పుడు కూడా అన్నా నువ్వు చెప్తున్న అవతలి వారి గొప్పతనాన్ని గుర్తించనోడు ఎవడైనా కూడా గొప్పోడు కాడు. అవతలి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించినప్పుడే మనం కూడా గొప్పలమైతాం. ఆ సంస్కారం నేర్చుకో. ఈ రామగుండం విలువ తీయకు, దీని ఇజ్జత్ తీయకు. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా కూడా గౌరవంగా మాట్లాడతారు, గౌరవంగా హుందాగా మాట్లాడతారు. ఆ సంస్కారాన్ని పొడగొట్టకు. నిన్ను చూసి నేర్చుకునే విధంగా ప్రవర్తించగానే నిన్ను చూసి అసహించుకునేలాగా ప్రవర్తించకని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.